వాక్య ప్రకారం ప్రవర్తించేవారుగా, మరి దానికి లోబడి జీవించేవారుగా సిద్ధపరిచింది. ప్రార్థన చేస్తూ తీసుకున్న చంద్రుల పొందన ఇంకెవరైతే మార్గంలో ఉన్నారో వారిని కూడా నడిపించుకుంటున్నాను. ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించడానికి వేడుకొచ్చున్నాం తండ్రి. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము చూద్దాము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి గత పాఠాలలో బుద్ధిమంతులైన వారు, బుద్ధి లేని వారు ఏ విధంగా జీవిస్తారో ఆ విషయాలను మనం చూసాము. మరి ఈ దినము మనం ప్రత్యేకంగా కొన్ని అంశాలను, అనగా దేవుడు మనకేదైతే ఎలా ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడో ఆ విధంగా మనము జీవించడానికి ఇష్టపడదాం. దేవుడు కోరుకున్న రీతిగా మనం బ్రతకడానికి మనం ఇష్టపడదాం. చూడండి, దేవుని యొక్క వాక్యములో ఒక మాట, సంఖ్యాకాండము 14వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూద్దాం. యెహోవా, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్య చేసిన సూచక్రియలన్నిటినీ చూచి నన్ను నమ్మకయుందురు? మన అంశం ఏంటంటే నిర్లక్ష్యము లేక అలక్ష్యం. క్రైస్తవునికి ఉండకూడని గుణలక్షణాలు ఏంటంటే నిర్లక్ష్యం, నెగ్లిజెన్సీ. ఎవరైతే నిర్లక్ష్యంగా ఉంటారో అటువంటి వారు కొన్ని కోల్పోతారు. ఎవరైతే చురుకుగా ఉంటారో మరి వారు ఏమవుతారంట? చాలా ఆశీర్వాదాలు పొందుతారు. వారి గురించి కూడా మనం చూద్దాము. ముందుగా ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగంలో మనం ఏం చూస్తామనంటే, యెహోవా మాట్లాడుతూ ఉన్నాడు, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? ఏం చేస్తున్నారంట ప్రజలు? అలక్ష్యం చేయటం అంటే దేవుణ్ణి ఏమాత్రం కూడా లక్ష్య పెట్టడం లేదు. దేవుణ్ణి మానవుడు లక్ష్య పెట్టడానికి దేవుడు ఎవరు అని మనం ఆలోచన చేసినప్పుడు మొట్టమొదటిగా దేవుడు సృష్టికర్త. దేవుడు ఈ ప్రపంచాన్ని నిర్మాణం చేశాడు. ఎందుకంటే మనం ఈ ప్రపంచంలో ఉన్నాం. సూర్యుని వేడి, చంద్రుని యొక్క కాంతి లేక దాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం. కాలములు అనుభవిస్తూ ఉన్నాం, సమయాన్ని అనుభవిస్తూ ఉన్నాం. మన జీవితంలో మనకు సృష్టించినటువంటి ప్రతిదానిని మనము అనుభవిస్తూనే ఉన్నాం. అయితే ప్రజలు ఏం చేస్తూ ఉన్నారంటే సృష్టికర్తను విడిచిపెట్టారు. చూడండి, రోమాపత్రిక 1వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. రోమాపత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. మరియు వారు దేవునిని ఎరిగియు దేవునిని ఎరిగి కూడా దేవునిగా మహిమపరచలేదు.
వీళ్ళెవరు అంటే రోమాపత్రిక ఎవరికి రాశారు? రోమాలో ఉన్న సంఘానికి వ్రాయబడింది. ఎవరు రాశారంటే పౌలు రాశాడు. ఏమని రాస్తున్నాడంటే, వారు దేవునిని ఎరిగి కూడా దేవునిని మహిమపరచలేని పరిస్థితి, దేవునిగా మహిమపరచడం లేదు. అంతేకాదు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు. తమ వాదముల యందు వ్యర్థులయ్యారు. ఇదేంటి అదేంటి చాలా విషయాలలో వారు ప్రశ్నలు వాదాలలో ఉండిపోతూ వచ్చారు. డిబేట్లు మంచియే, ప్రశ్నాత్తరం మంచిదే, కానీ ఆ ప్రశ్న సమాధానం ఎలా ఉండాలనంటే అది మన క్రైస్తవ్యాన్ని, మన విశ్వాసాన్ని అభివృద్ధి పరిచేదిగా ఉండాలి. ఏ ప్రశ్న వేసినా అది ఎలా ఉండాలంటే మన జీవితాన్ని బలపరిచేదిగా ఉండాలి. చాలామంది అడ్డదిడ్డమైన ప్రశ్నలు వేసి, మరి ఎందుకంటే వారికి దైవ గ్రంథం అర్థం కాక చాలా రకాలైనటువంటి ప్రశ్నలు వేసి వారు వాదాల యందు వ్యర్థులైపోతున్నారు. ఇంకొక మాట, వారి అవివేక హృదయం అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనచ్చు బుద్ధిహీనులైనవి. అక్షయుడకు దేవుని మహిమను చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపంగా మార్చేశారు. దేవుణ్ణి పూర్తిగా మార్చేస్తా ఉన్నారు. సో దేవునికి ఏ రూపాన్ని మనం ఇవ్వగలం? పక్షి రూపాన్ని ఇవ్వగలమా? ప్రతిమా రూపాన్ని ఇవ్వగలమా? ఎద్దు రూపాన్ని ఇవ్వగలమా? పాము రూపాన్ని ఇవ్వగలమా? లేకపోతే ఆకాశ రూపాన్ని ఇవ్వగలమా? సూర్యచంద్ర నక్షత్రాదుల రూపాన్ని ఇవ్వగలమా? దేవుడు సృష్టికర్త, ప్రజలు సృష్టికర్తను మరిచి సృష్టిని ఆరాధించడం మొదలుపెట్టారు. అందువల్ల ఇందులో ఉన్నటువంటి పదార్థాలను ఏదైతే ఉన్నాయో వాటిని దేవునికి ఆపాదిస్తూ ఉన్నారు. అర్థమైందా మీకు? దేవునికి ఆపాదిస్తున్నారు. ఇదే దేవుడు అని చెప్తున్నారు అన్నమాట. సరే, దేవుణ్ణి నిర్లక్ష్య పెట్టడం మాత్రమే కాకుండా దేవుని రూపాన్ని కూడా మార్చేస్తూ ఉన్నారు. ఒక మాట ప్రభు అడిగాడు, నేను మీకు హోరేబులో ప్రత్యక్షమైనప్పుడు, సీనాయి కొండ మీద ప్రత్యక్షమైనప్పుడు నేను కేవలం అగ్నిలో మాట్లాడుతూ వచ్చాను, కానీ ఏ రూపమున మీకు కనబడలేదు కదా. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయంలో చూడండి ఆ మాట. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయంలో ప్రభు అంటున్నాడు, 11వ వచనం, అప్పుడు మీరు సమీపించి యెహోవా ఆ అగ్ని మధ్యలో నుండి మీతో మాట్లాడాడు. మాటల ధ్వని మాత్రమే మీరు వింటిరి గాని ఏ స్వరూపమును చూడలేదు. దేవునికి మానవుడు రూపాన్ని ఇవ్వాలని అనుకుంటున్నాడు. మనకు దేవుడు రూపు ఏర్పరిచి ఈ విధంగా మనల్ని నిర్మాణం చేసిన ఆ దేవునికే మానవుడు ఒక రూపాన్ని ఇవ్వాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, చేస్తూనే ఉన్నాడు. ఇంకా స్వరము మాత్రమే మీరు విన్నారు, మాటల ధ్వని మాత్రమే విన్నారు, ఏ రూపమును మీరు చూడలేదు, ఏ స్వరూపాన్ని మీరు చూడలేదు. అర్థమైందా? కాబట్టి మానవులు ఏం చేశారంట, దేవునిని దేవునిగా మహిమపరచకుండా మరి వారు అవివేక హృదయం అంధకారమైపోతూ వచ్చింది. అందువల్ల ప్రజలు ఏం చేస్తూ ఉన్నారంటే దేవునిని లెక్క లేకుండా నిర్లక్ష్యమైన వైఖరితో మానవులు చూస్తూ ఉన్నారు. దేవుణ్ణి నిర్లక్ష్య పెట్టొద్దు. దేవుడు ఎవరు చెప్పండి? మన కొరకు ఈ సృష్టిని నిర్మాణం చేసిన వాడు, మనల్ని ఈ లోకంలో పుట్టించిన వాడు, మన కొరకు తన కుమారుణ్ణి బహుమానంగా ఇచ్చినవాడు, మనము తర్వాత నశించిపోకుండా నిత్య రాజ్యానికి చేర్చగలిగిన వాడు. ఇన్ని కార్యాలు దేవుడు చేశాడు. అటువంటి దేవుణ్ణి మనము నిర్లక్ష్య పెట్టకూడదు.
ఎవరైతే చూడండి సంఖ్యాకాండము 14వ అధ్యాయంలో, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేస్తారు, ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోతారు. 16వ వచనం చదవండి. ఇప్పుడు ప్రమాణపూర్వకముగా తాను ఈ జనులకిచ్చిన దేశమందు వారిని చేర్చుటకు శక్తి లేక యెహోవా అరణ్యములో వారిని సంహరించనని చెప్పుకొందురు. కాబట్టి దేవుని గురించి ఏం మాట్లాడతారు? ప్రజలు, ఇదిగో ఈ ప్రజలందరూ ఇక్కడ నాశనం అయిపోతే, దేవునికి కోపం రగులుకుంటే, ఇందుకేనా దేవుడు ఐగుప్తు నుంచి తీసుకొచ్చింది అంటాం కదా. మనం ఏదైనా ఒక పని ప్రారంభించినప్పుడు కూడా అది ముగించలేకపోయినప్పుడు అసలు ఎందుకు మొదలు పెట్టాలి, ఎందుకు స్టార్ట్ చేయాలి, చాలా రకాలైన కామెంట్స్ వస్తూ ఉంటాయి, అవునా కదా. కాబట్టి ఇక్కడ మోషే ప్రార్థన చేస్తూ అనేక సందర్భాలలో మొరపెడుతూ ఉన్నాడు, ప్రభువా ఇంత గొప్ప జనాన్ని నువ్వు తీసుకొని వచ్చావు కదా, ఇంత అద్భుత కార్యాలు చేస్తూ తీసుకొని వచ్చావు, ఇదిగో ప్రజల మధ్యలో అవమానం కలగకుండా, వాళ్ళ దేవునికి శక్తి లేదు కాబట్టే ఈ ప్రజలందరినీ అరణ్యంలో చంపేశాడు, కాపాడలేకపోయాడు అనే చెడ్డ పేరు నీకు వస్తుందని చెప్పి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత చూడండి, ఇంకొక మాట చూద్దాం, 30వ వచనం చదువుదాం. చూడండి, యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, దేవుడు ఈ మాట పలుకుతూ ఉన్నాడు. ఎందుకంటే నన్ను ఎవరైతే అలక్ష్యము చేశారో వారిని అందరినీ నేను ప్రవేశపెట్టను. ఆ ఇద్దరి గురించి ఎందుకు చెబుతున్నాడంటే, ఆ ఇద్దరిని మాత్రమే నేను ప్రమాణం చేసిన దేశంలోకి తీసుకెళ్తాను. ఇంకొక మాట, అయితే వారు కొల్లపోవుదురని మీతో చెప్పిన మీ పిల్లలను నేను ఆ దేశంలోనికి రప్పించదును, మీరు తృణీకరించిన దేశమును వారు స్వతంత్రించుకొనిదరు. కాబట్టి దేవుని పిల్లలమైన మనము దేవుణ్ణి నిర్లక్ష్యము చేయకూడదు. 78వ కీర్తన ఒక మాట చూద్దారా. కీర్తన 78. దేవునిని నిర్లక్ష్యపట్టి మానవుడు ప్రమాదాలను సృష్టించుకుంటూ ఉన్నాడు. 22వ వచనం చదువునా. వారు దేవుని యందు విశ్వాసముంచకపోయిరి. కాబట్టి దేవుని మీద విశ్వాసం ఉంచలేదు, ఆయన దయచేసిన రక్షణ మీద కూడా వారికి నమ్మకం లేదు. మరి మనం కూడా అలాగే ఉన్నామా? చాలా కాలం నుంచి ప్రార్థనకు వస్తున్నాం, చాలా ప్రార్థనలు చేస్తున్నాం, వార కార్యక్రమాలకు వస్తున్నాం, చక్కగా బైబిల్ చదువుతున్నాం, చక్కగా ప్రార్థన చేస్తున్నాం. మనం కూడా ఆయన మీద ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే అనుమానించి ఆయన యందు విశ్వాసం ఉంచలేదో ఆ రీతిగా మనము చేయకూడదు. ఆయన మనకిచ్చిన రక్షణను బట్టి ఆనందపడాలి, సంతోషపడాలి. అయితే దేవుని విషయంలో ఇశ్రాయేలు ప్రజల వలె మన హృదయాన్ని కఠినపరుచుకోవద్దు. విశ్వాసం ఉంచలేదు, అందుకే దేవుడు వారిని ఏమన్నాడంటే విశ్వాసఘాతకులు. అర్థమైందా? నమ్మించి మోసం చేసే వారిని విశ్వాసఘాతకులు అంటారు. కాబట్టి ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం చూడండి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలో వీరెవరు అంటే వీరు విశ్వాసఘాతకులుగా ఉన్నారు. 19వ వచనం చదువున్నాం. నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయు బాధకు శ్రమకు కారణమగునని నువ్వు తెలుసుకొని గ్రహించున్నట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును, నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని
వాళ్ళు చేసిన ద్రోహం ఏంటో తెలుసా? యెహోవాను నమ్మకపోవడమే. యెహోవాను నమ్మకపోవడమే. ఒక ఆయన నాతో అన్నాడు, అయ్యా చాలా రోజులు ప్రార్థనకు వచ్చానయ్యా, నా జబ్బు తగ్గలేదయ్యా, నేను మానేశానా? అతనికి ఏమి లేదంటే విశ్వాసం లేదు. జబ్బు కొరకు వచ్చేవాడికి జబ్బు మానిన తర్వాత మరలా తిరిగి ఆగిపోతాడు. ఎందుకో తెలుసా? మనం కూడా హాస్పిటల్కి వెళ్తాం, రోగం మానిపోయిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి కూర్చుంటామా? అయ్యా డాక్టర్ గారు రండి, అపాయింట్మెంట్ కోసం కూర్చుంటామా? అసలు ఆ హాస్పిటల్కి వెళ్ళే చూడ, అమ్మో హాస్పిటల్ అంటే నాకు చాలా చాలా భయం అని అంటా ఉంటాం. కాబట్టి ఇక్కడ నీ యొక్క పాపము, నీవు చేసిన ద్రోహము, వాళ్ళు చేసిన ద్రోహం ఏంటో తెలుసా? 13వ వచనం, 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊటనైన నన్ను విడిచిపెట్టారు. ఏం చేశారంట? జీవజలముల ఊటను నేనెవరిని? జీవజలముల ఊటనైన నన్ను విడిచిపెట్టారు. రెండోది, తమ కొరకు తొట్లు తొలిపించుకున్నారంట. అవి ఎలాంటి తొట్లు? బద్దలై. ఎందుకమ్మా తొట్లు? ఎందుకయ్యి? నీళ్లు నిలవని తొట్లు, పెద్ద పెద్ద తొట్లు, నీళ్లు నిలవవు దాంట్లో. అంటే వీరి యొక్క హృదయం కూడా ఏమాత్రం కూడా నిలవని భక్తి, నిలవని విశ్వాసం. వాక్యాన్ని చాలా శ్రద్ధగా ఆలకిస్తారు, కానీ ఏమాత్రం కూడా ఆ తొట్టికి ఏం పడిందమ్మా? పగిలిపోయింది. సరే రంధ్రం అంటే దాన్ని ఎలాగోలా బూడ్చుకోవచ్చు, కానీ ఆ తొట్టి పగిలిపోయింది, బద్దలైపోయింది. ఎందుకు బద్దలైందో తెలుసా? అలాంటి తొట్లు వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. మాకు ఈ తొట్టి చాలనుకుంటున్నారు, కానీ దేన్ని విడిచిపెట్టారు? జీవజలముల ఊటనైనా నన్ను విడిచిపెట్టారు అంటున్నారు. ప్రజలు దేవుని మీద నుండి విశ్వాసమును తొలగించుకుంటూ వస్తున్నారు. మరి ఎలా? గమ్యానికి ఎలా చేరుస్తాడు? గమ్యానికి ఎలా చేరుస్తాడు? ఈరోజు పనికి వెళ్తున్నామంటే కూలి వస్తుందనే కదా వెళ్ళేది. సాయంత్రానికి నేను ఏమన్నాను అనుకో, ఏం చేస్తావు? అదేంటండి పోరాడతావు, అవునా కదా? వాక్యం చెబుతుంది, దేవుడు తాను ఏర్పాటు చేసుకున్న ప్రజలను ఎన్నడూ విడిచిపెట్టడు, ఎన్నడూ మరిచిపోడు. ఆయన చేసిన నిబంధన ఎప్పుడు కూడా మీరడు. దేవుడేమో అలా ఉన్నాడు, మనుషులేమో ఇలా ఉన్నారు. 78వ కీర్తన 30వ వచనం కూడా చదువునాను. 32 చదువు. 32 చదువు. ఇంత జరిగినను వారు ఇంకనూ పాపము చేయొచ్చు, ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను నమ్ముకొనకపోరు. ఎన్ని ఆశ్చర్య కార్యాలు! అరణ్యములో ఎన్ని ఆశ్చర్య కార్యాలు! ఐగుప్తులో ఎన్ని ఆశ్చర్య కార్యాలు! వారికి ముందుగా నడిచినటువంటి దేవుడు, వారి వెనక ఆవరించి ఉన్న దేవుడు, పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా ఉన్న దేవుడు, కనుపాపవలు కాపాడిన దేవుడు, కన్న బిడ్డను తండ్రి ఏ విధంగా మోసుకొని వస్తాడో అలా మోసుకొని వచ్చిన దేవుడు ఇప్పుడు ఏమైపోయాడు? అన్ని అద్భుతాలు చేసి ఆశ్చర్యకార్యాలు చేసిన దేవుణ్ణి నమ్మట్ల. మనుషులకి చాలా నిర్లక్ష్య వైఖరి ఎక్కువైపోయింది. క్రైస్తవుడు ఈ నిర్లక్ష్యం వహిస్తే తప్పకుండా ఈ లోకంలోనే విడిచిపెట్టబడతాడు. అంటే అర్థమేంటో తెలుసా? లోకము దుష్టుని యందు పడి ఉంది. ఈ లోకంలో దుష్టుని పరిపాలన జరుగుతూ ఉంది. ఈ లోకమంతా దుష్టుని యొక్క హస్తగతాలలో ఉంది. ఈ లోకములో నుండి మనము పరలోకమును కొరకు సిద్ధపరచబడుతూ ఉన్నాం. ఈ సత్యాన్ని మర్చిపోవద్దు. అయితే నిత్యరాజ్యానికి పొందవలసినటువంటి మనము ఇక్కడే విడిచిపెట్టబడుతూ ఉన్నాం. 106వ కీర్తన ఒక మాట చూద్దాం. 24వ వచనం కూడా చూద్దాం.
వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి. ఆయన మాట కూడా నమ్మడం లేదు. ఆయన నమ్మట్లా. రెండోది, ఆయన మాటను నమ్మడం లేదు. ఏంటి దేవుడు చెప్పిన మాట? దేవుడి ఒకసారి మాట్లాడితేనంట 1000 తరాల వరకు ఆ మాట గుర్తుపెట్టుకుంటాడంట. మనమైతే ఈరోజు 24 గంటలని ఉంటుంది ఆ మాట, ఉండదు. ఇప్పుడు ఫోన్ చేస్తాం, ఒక మాట చెప్తాము, మళ్ళీ వెంటనే అరే నేను ఇట్లా చెప్పాను ఏంటని మళ్ళీ వెంటనే ఫోన్ చేసి నాకు కుదరదు అన్నయ్య ఇట్లా అట్లా అని చెప్తావు కదా. అవునా కదా? ఎందుకంటే క్షణంలోనే మనము మార్పు చెందేవారం. మనము అపనమ్మకమైన మనుషులం. వారు రమ్యమైన దేశమును నిరాకరించారంటే దాన్ని త్రోసివేశారు. తర్వాత ఆయన మాటను నమ్మకపోయిరే, ఆయన మాట మీద విశ్వాసం ఉంచకపోయిరే. నిజంగా వీళ్ళ గురించి నేను చదువుతున్నప్పుడు చాలా భయం వేస్తుంది. ఎందుకయ్యా, ఒక దేవుడు ఏమంటాడో గద్దిస్తాడేమో భయం వేస్తా ఉంటుంది. నా ప్రజల గురించి నీకు ఎందుకయ్యా అంటాడేమో అని. ఇది ఎందుకంటే మన కొరకు రాయబడింది. ఈ యుగాంతమందు భూలోకంలో నివసిస్తున్న మనకు బుద్ధి కలగడానికి ఇవన్నీ రాసిపెట్టాడు. ఇదిగో వాళ్ళని చూడు, నిన్ను నువ్వు చూసుకో. వాళ్ళని చూసినప్పుడు మనకేం గుర్తు రావాలి? అరే ఈ ప్రజలు ఇంత బ్యాక్ స్లైడింగ్, ఇంత ద్రోహము, ఇంత విశ్వాసఘాతకులైపోయారు, ఇంత అవిశ్వాసులైపోయారు, ఇంత ఘోరమైనటువంటి రీతిగా దేవుణ్ణి విడిచిపెట్టి మరిచిపోయి, ఆయన ఆశ్చర్యకార్యాలను మర్చిపోయి తిరిగి ఆయనకే ద్రోహం చేసి నీళ్లు నిలవని తొట్లు బద్దలై ఆ యొక్క ఏమాత్రం కూడా నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకుంటూ ఉన్నారు. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో దేవుణ్ణి నిర్లక్ష్య పెట్టకూడదు. ఇది మన యొక్క సబ్జెక్ట్. దేవుని ఏం చేయాలి మరి? నిర్లక్ష్య పెట్టకుండా దేవునిని దేవునిగా మహిమపరచాలి, ప్రభువును ప్రభువుగా గుర్తించాలి, దేవునికి చెందవలసిన మహిమను మనం చెల్లించాలి. ద్వితీయోపదేశకాండం చూద్దారండి, 1వ అధ్యాయం 33వ వచనం చూద్దాం. 1:33. రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను మీకు ముందర నడిచిన యెహోవా యందు మీరు విశ్వాసముంచలేదు. చూసారా? పగలు రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను మీకు ముందుగా నడిచిన మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసముంచలేదు. యెహోవా యందు విశ్వాసముంచాలి. బీ ఫెయిత్ అవర్ గాడ్. మన దేవుని మీద మనం ఏం చేయాలి తెలుసా? తప్పకుండా విశ్వాసం ఉంచాలి. అర్థమైందా? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమని వాక్యంలో రాయబడింది. విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టలుగా ఉండలేదు. మరి మోషే ఎందుకు విశ్వాసంగా ఉన్నాడు? యెహోషువ ఎందుకు విశ్వాసంగా ఉన్నాడు? కాలేబు ఎందుకు విశ్వాసంగా ఉన్నాడు చెప్పండి. మరి మిగిలిన వాళ్ళు ఎందుకు ఉండలేకపోయారు? వారి యొక్క బలహీనత. వాక్యం చెబుతుంది మరి ముందుగా నడిచిన దేవుని యందు విశ్వాసం ఉంచాలి. మనల్ని ఎవరైతే నడిపిస్తున్నారో, మనల్ని ఎవరైతే చేయబెట్టుకొని అవతలికి తీసుకొని వెళ్తున్నారో వారి మీద మనకి విశ్వాసం ఉండాలి. ఒక చిన్న కథ చెప్తాను. అందరు బస్సులో ప్రయాణం చేస్తున్నారు. బస్సు హఠాత్తుగా బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. బ్రేకులు ఫెయిల్ అవుతాయి. అది ఎప్పుడు జరుగుతుందో ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు. అందరు భయపడి వారి వారి దేవతలను ప్రార్థిస్తున్నారు. ఒక చిన్న పాప మాత్రం చాలా సంతోషంగా ఉంది, ఏమీ భయపడట్లా. ఎందుకు? అందరూ అడుగుతున్నారు, తిడుతున్నారు, ఎందుకు నువ్వు ఇంత సంతోషంగా ఉన్నావు అంటే, మీరెందుకు భయపడుతున్నారు? మీరెందుకు ఇంత గాబరా చెందుతున్నారు?
అని అంటే బస్సు కాసేపట్లో లోయలో పడిపోతుంది, దీనికి బ్రేకులు లేవు, దేనికో ఒకదానికి మనం ఢీకొంటాం, మనం అందరం చనిపోబోతున్నాం అని అంటే మరి నువ్వెంత సంతోషంగా ఎందుకున్నావు అని అంటే బస్సు నడిపేది మా నాన్న. బస్సు నడిపేది ఎవరు? మా నాన్నగారు బస్సు తోలుతున్నారు. ఆయన కూతురునైన నేను ఈ బస్సులో ఉన్నాను కాబట్టి మా నాన్న నన్ను కింద పడగొట్టాడు. ఏదో ఒక రకంగా బస్సును ప్రమాదం నుంచి తప్పించగలడు. నడిపే వ్యక్తి మీద మనకేముండాలి? విశ్వాసం ఉండాలి. అర్థమైందా? విశ్వాసం లేకపోతే ఏమవుద్ది? చాలా నష్టం. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం 9వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 23వ వచనం చూద్దాం. కాదేశు బర్నేయలో నుండి మిమ్మల్ని పంపినప్పుడు మీరు మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక ఆయన నోటి మాటకు తిరగబడిరి, ఆయన మాట వినలేదు. మీరు వెళ్ళండి, ఆ దేశంలో స్వతంత్రించుకోండి అని ప్రభు చెబుతా ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇక్కడ మీరు మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక ఆయన నోటి మాటకు తిరగబడిరి. తిరుగుబాటుదారులు, రిబెల్లెడ్ మైండ్. అందుకే దేవుడు ఏమంటున్నాడు తెలుసునా? మనుషులు చెప్తే వినట్లేదు. ఆకాశమా ఆలకించును, యెషయా గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు. చదవండి. ఎవరికి చెప్తున్నాడట? 2వ వచనం చదువునాను. యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లల్ని పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. నా మీద తిరగబడి ఉన్నారు. నా మీద తిరగబడి ఉన్నారు. తిరుగుబాటుదారులు. అర్థమైందా? తిరుగుబాటుదారులుగా మారిపోతున్నారు. పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేస్తున్నాడు దేవుడు. కానీ మనం ఎలా ఉన్నామంటే తిరుగుబాటుదారులుగా ఉన్నాం. దేవుణ్ణి నిర్లక్ష్య పెట్టేవారుగా ఉన్నాం. దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నాం. దేవుని మీద తిరుగుబాటు. అర్థమైందా? మీ అమ్మ మీద మీ నాన్న మీద తిరుగుబాటు చేస్తే వాళ్ళు సర్లే నా బిడ్డే కదా, తిడితే తిట్టిదిలే అనుకుంటారేమో. కానీ ఇక్కడ ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నాం? సృష్టికర్తను నిందిస్తున్నాం, తిరుగుబాటు చేస్తున్నాం, విశ్వాసం ఉంచట్లేదు. ఆయన మాట మీద ఏమాత్రం కూడా నమ్మకం లేకుండా ఉంటూ ఉన్నాం. ఈరోజు మన అంశం ఏంటంటే దేవుణ్ణి నిర్లక్ష్య పెట్టే వారి జీవితం ఎలా ఉందో మనం చూస్తూ ఉన్నాం. దేవుణ్ణి నిర్లక్ష్య పెట్టకూడదు. దేవుణ్ణి ఎవరైతే లక్ష్య పెడతారో అటువంటి వారు మాత్రమే ఆ రాజ్యములోనికి చేరడానికి అర్హులు. మరి కనానుకు వాళ్ళు చేరారంటే మనం పరలోకం వెళ్ళాలి కదా. మరి మనం ఎందుకు యేసయ్యను నమ్ముకుంది? మనం ఎందుకు దేవుని యందు విశ్వాసం ఉంచింది? మనం ఎందుకు రక్షణ మారు మనసు పొందింది? మనం ఎందుకు బల్లలో పాలు పొందింది? మనం ఎందుకు బైబిల్ చదివేది? మనం ఎందుకు ప్రార్థన చేసేది? మనం ఎందుకు పాటలు పాడేది? చెప్పండి. నిత్యరాజ్యానికి చేరుకోవడానికే కదా. కానీ మనం ఎలా ఉన్నామంటే చాలా సందర్భాలలో ఈ ప్రజలు ఏ విధంగా నిర్లక్ష్య పెట్టి దేవుని అలక్ష్య పెట్టి దేవుని మాట నమ్మకుండా దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారో ఆ విధమైన స్థితిలో మనం అనేక సందర్భాల్లో ఉంటూ వస్తున్నాం. ఇంకొక మాట కూడా చూద్దాం. దేవుని బిడ్డలమైన మనము అనేక సందర్భాలలో దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఇంకేమంటున్నారు తెలిసిన? నువ్వు ఎన్నైనా ప్రకటించు, మేము మాత్రం వినం. ఇక లాస్ట్కి డిసిషన్ చేసేసారు. చాలా గొప్పలు కదా. ఇర్మియా గ్రంథం 44వ అధ్యాయం తీయండి. ఇర్మియా గ్రంథం 44వ అధ్యాయం. పదిహేను 16 కలిసి ఉన్నాయి. కానీ ఇక్కడ జనులందరూ ఇర్మియా అక్కడి నుంచి చదవమ్మా. జనులందరూ ఇర్మియాకు ఈలాగు ప్రత్యుత్తరం ఇచ్చిరి.
కాబట్టి వాళ్ళు ఏమంటున్నారంటే, యెహోవా నామాన్ని బట్టి మీరు నాకు ప్రకటిస్తున్నావు కదా, మాకు ప్రకటించు ఈ మాటను మేము అంగీకరించు. ఎంతమంది ఉన్నారు దాంట్లో? అధికారులు ఉన్నారు, 15వ వచనంలో భార్యలు, తర్వాత పురుషులు, స్త్రీలు, మహా సమాజముగా కూడినటువంటి వాళ్ళందరూ వచ్చారు. జనులందరూ వచ్చారు, ఏకకంఠముగా ఏక మనస్సుతో మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటారు తెలుసా? ఇర్మియాకు ప్రత్యుత్తరం ఇస్తూ, యెహోవా నామమును బట్టి నీవు మాకు ప్రకటించు ఈ మాటను మేము అంగీకరింపము. మేమేదైతే చేయాలనుకుంటున్నామో అదే చేస్తాం, అదే చేస్తాం. కాబట్టి దేవుని మాట వినకుండా ప్రజలు ఏమైపోతున్నారంటే చాలా దూరం అయిపోతాం, దేవుని నిర్లక్ష్య పెడుతున్నారు, దేవుని మాటకు విధేయత చూపడం. 6వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియాకి విసుగు పుట్టింది. విసుగు పుట్టి అంటున్నాడు, ప్రభువా నేను ఎక్కడికి పోవాలి? విందురని నేను ఎవరితో మాట్లాడాలి? ఎవరికి సాక్ష్యం ఇస్తాను? వారు వినుటకు వారు మనస్సు సిద్ధపరచుకొనరు. ఇర్మియా అంటున్నాడు, ప్రభువా నేను ఎవరితో మాట్లాడాలి? మా వాళ్ళు సామాన్యులు కాదు. ఏమన్నాడు? సామాన్యులు కాదు. ఎవరికి సాక్ష్యం ఇస్తాను? ఈ సాక్ష్యాలు ఇక్కడ చెల్తాయా? ఎన్ని సాక్ష్యాలు చెప్పినా, ఎన్ని అద్భుతాలు ఇట్లా జరిగింది, ప్రభువుని నమ్ముకోవడం వల్ల జరిగిందని చెబుతా ఉండే, ఓహో అట్లానా, సర్లే నా పని ఏదో నాకుందని చెప్పి వెళ్ళిపోతున్నాను. వాక్యములో వారు వినుటకు మనస్సును సిద్ధపరుచుకోలేరు. ఎవరైతే దేవుని మాటలు వినడానికి, దేవుని గూర్చి వినడానికి మనస్సును సిద్ధపరచుకుంటారో అటువంటి వారు వినగలరు, అటువంటి వారు సరిచేసుకోగలరు, అటువంటి వారు వాక్యమందు సంతోషం కలుగుతుందంట. సంతోషం కలిగి ఏమవుతుందంటే వినబుద్ధి పుట్టిస్తుందంట. ఆ వాక్యం ఏమవుతుంది? వినబుద్ధి పుట్టించేంతగా మారిపోతుంది. కాబట్టి ప్రభు ఇక్కడ మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేస్తూ ఉన్నారు. దేవుని నిర్లక్ష్య పెట్టిన వారు, దేవుని తృణీకరించిన వారు, దేవునికి దుఃఖం పుట్టించిన వాళ్ళు, దేవుని ఆయాస పెట్టినటువంటి వాళ్ళు ఎంత మాత్రం కూడా పరలోక రాజ్యానికి చేరారు. అర్థమైందా? మనము మరి ఏం చేయాలి? దేవుణ్ణి సంతోషపరచాలి. దేవుని ఏం చేయాలి చెప్పండి? సంతోషపరచాలి. సంతోషపరచాలంటే ఏం చేయాలి? సంతోషపరచాలి అంటే ఆయనకు ఇష్టంగా మనం ఉండాలి. ఆయన ఎలా అయితే ఉండాలని కోరుకుంటున్నాడో ఆ కోరుకున్న రీతిగా మనం ఉండడానికి ఇష్టపడాలి. ఆయన మనయందు ఆనందపడాలి. ఆయన మనయందు మోషేని గురించి మాట్లాడుతూ, మోషే అనే ఈ మనుషుడు నమ్మకమైన వాడు. మీరు అనుకుంటున్నట్టు చదవండి, సంఖ్యాకాండము 12వ అధ్యాయము, సంఖ్యాకాండం 12వ అధ్యాయము 6వ వచనం చివరి భాగంలో ఉంది, నా సేవకుడైన మోషే అట్టివాడు కాదు, అట్టివాడు కాదు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. తర్వాత 3వ వచనం, యెహోవా ఆ మాట వినెను. కాబట్టి మోషేను గురించి దేవుడు ఎందుకు ఇంత మాట్లాడుతున్నాడంటే, రాళ్లతో చావగొట్టాలని చూశారు చాలా సందర్భాలు. మోషేని రాళ్లతో చావగొట్టి చంపేసేయాలనుకున్నారు. ఎందుకంటే ఈ అరణ్యంలో మమ్మల్ని అష్టకష్టాలు పెట్టేస్తున్నాడు అనుకున్నారు. రెండోది, ఇతన్ని పక్కకు నెట్టి ఇంకొక నాయకుడు కోరుకోవాలని అనుకున్నారు. ఏ విషయంలో కూడా సొంత వాళ్ళు చూడండి, మిరియాము, అహరోను వాళ్ళు సనుగుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా మోషే దేవుని మీద ఆధారపడ్డాడు, ఆనుకున్నాడు. కానీ ఏమాత్రం కూడా వాళ్ళ మీదకి తిరగబడి నా ఇష్టం, నాకు దోచింది చేస్తా, ఇట్లాంటి మాటలు అతను ఉపయోగించలేదు. మనమైతే అలాగే మాట్లాడేవాళ్ళం, అర్థమైందా? కానీ మోషే చాలా గంభీరంగా, ఇక్కడ చూడండి ఎంత చక్కగా ప్రవర్తన కలిగి ఉన్నాడో.
మోషేను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అతడు నా ఇష్టానుసారుడైన, లేక నాకు ఇష్టమైనటువంటి వాడు, లేకపోతే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. మోషే వలె మనం విధేయత కలిగి జీవించాలి. అబ్రహాము వలె భయభక్తులు కలిగి ఉండాలి. దావీదు వలె దేవుని ఇష్టానుసారుడైన మనుషుడిగా ఉండాలి, హృదయానుసారుడైన మనుషుడిగా ఉండాలి. రూతు వలె ఎలా ఉండాలి? రూతు వలె చక్కని ప్రవర్తన కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు సంతోషపడతాడు. దేవుడు మనకు కోరుకున్నది మనకు ఇస్తాడు. మోకరించండి, ప్రార్థన చేస్తాం. వచ్చే వారం మరొక అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ ప్రజలు ఎన్నాళ్ళ వరకు నన్ను అలక్ష్యము చేయుదురు? నేను వారి మధ్య చేసిన అద్భుతాలు, సూచక్రియలు చూచి నన్ను నమ్మకయుందురు.